బంగారాన్ని తీయాలంటే, మేలిమి బంగారం తీయాలంటే కట్టెలు అవసరమే, అవునా కదా? బొగ్గు అవసరమే, నిప్పు అవసరమే, సుత్తి అవసరమే. ఆ బొగ్గు లేకపోతే గోల్డ్ ఎలా వస్తుంది? ఆ సుత్తి లేకపోతే దానికి షేప్ ఎలా వస్తుంది? ఒక మంచి గోల్డ్ నీ చేతికి అందించబడాలంటే అది పుట్టములో వేయబడితే కానీ రాదు. పుట్టములో వేయబడాలని అందరూ చెప్తారు, కానీ పుట్టమికి కావలసిన బొగ్గులు కావాలని, సుత్తి కావాలని నేను చెప్తాను. వాళ్ళు ఎవరో తెలుసా? నిన్ను రెచ్చగొట్టే నీ స్నేహితుడు కావచ్చు, నీ బంధువు కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఒకరోజు ఒక ఆమె నన్ను, నా భార్యను, నా బిడ్డలను భయంకరంగా అవమానించింది. ఒకప్పుడు మా దగ్గర ఇలాగ చేతులు జోడించుకుని నిలబడిన ఆమె భయంకరంగా అవమానించింది మేము సేవలోకి వచ్చినప్పుడు. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు. జాబ్ చేస్తున్నప్పుడు లక్షలు ఉన్నప్పుడు ఆమె, మీ బ్రతుకు బాగుంది, దేవుడు బాగా గొప్పగా చేశాడని చెప్పి 2 చేతులు జోడించుకున్న ఆవిడ మేము సేవలోకి వచ్చిన తర్వాత ధనమంతా కోల్పోయిన తర్వాత మేము ఆమెకి చాలా చీపుగా కనపడ్డాం. మా పిల్లలు చీపుగా కనపడ్డారు, నా భార్య చీపుగా కనపడ్డది. ఎంత అవమానించిందంటే నా కళ్ళంటే, ఎప్పుడు సేవ విషయంలో నాకు కళ్ళంట నీళ్ళు రాలేదు, కానీ ఆమె అవమానించిన అవమానానికి నా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఆ రోజు బుధవారం, మమ్మల్ని అవమానించిన రోజు. ఏ బుధవారం అయితే అవమానించిందో, నేను దేవుణ్ణి అడుగుతున్నా, మరలా వచ్చే బుధవారం కల్లా నా స్థితి మారాలన్నాను, ప్రార్థన చేశాను. నెక్స్ట్ బుధవారం కల్లా నా ఆర్థిక సమస్యలన్నీ ఒక్క నిమిషంలోనే తొలగిపోవడం, దేవుని మహిమను చూడటం, ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను నిలబెట్టేశాడు. అంతే, నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ రోజు నాకు ఆమె అంటే అసహ్యం. ఈరోజు నేను ఆమెను బాగా ప్రేమిస్తాను. ఎందుకంటే ఆ రోజు పుటములో వేయబడిన బంగారంలో నేను బయటికి రావడానికి ఆ బొగ్గు ఎవరో తెలుసా? ఆమె. కాల్చబడడానికి ఉపయోగించబడిన బొగ్గు ఆమె. అందుకే ఆమె నాకు మేలు చేసిందా, కీడు చేసిందా? జ్ఞానవంతులు చెప్పండి, చెప్పాలా? జ్ఞానవంతులు చెప్పండి, మేలు చేసిందా, కీడు చేసిందా? యోసేపుకి తన అన్నలు మేలు చేశారా, కీడు చేశారా? చెప్పండి. మేలు చేశారు. అందుకే యోసేపుకు చాలా గొప్పవాడిగా, ఇందు నిమిత్తమే ఇది జరిగిందని నేను గ్రహించుచున్నాను, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదునని తన క్షమాగుణాన్ని చూపించిన చరిత్ర యోసేపుది. చప్పటి కూడా దేని మైపడతాం. హల్లెలూయా.